40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. ప్రభాస్ నటించిన సలార్ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2 ని వేగంగా ప్రారంభించి పట్టాలెక్కించేందుకు ఇదే వేడిలో రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ఆసక్తిగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ విజయం నేపథ్యంలో కేజీఎఫ్ 2 కోసం ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే సెట్స్ కి వెళ్లిన ప్రశాంత్ నీల్ సీక్వెల్ తో అఖండ విజయం సాధించాడు. కేజీఎఫ్ 2 ని 1000 కోట్ల క్లబ్ లో చేర్చడంలో నీల్ వ్యూహం ప్రణాళిక వేగంగా ఫలించాయి. ఇప్పుడు అదే ఫార్ములాను సలార్ 2 కోసం అప్లై చేస్తున్నాడని సమాచారం. ఆలస్యం అమృతం విషం. అందుకే వెంటనే సలార్ 2 ని పూర్తి చేసి రిలీజ్ చేసే భారీ బజ్ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే సలార్ 2 నిర్మాణాన్ని ఈ సంవత్సరం లోపు ప్రారంభించి అత్యంత వేగంగా ముగించాలనుకుని క్లారిటీ వచ్చింది. అయితే సగభాగం పూర్తయిన మారుతి ప్రభాస్ జోడీ రాజాసాబ్ కి సలార్ 2 అడ్డం తగులుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఒకవేళ సలార్ 2 కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్గా మారుతి రాజాసాబ్ రిలీజ్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. మిగిలిన 50% షూటింగ్ డిలే అవుతుంది. ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రాజాసాబ్ రిలీజ్ అయ్యే సంగతి కనిపిస్తుంది. అయితే అలా కాకుండా ప్రశాంత్ నీల్ సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటే ఈ గ్యాప్లో మారుతి తన పెండింగ్ షూట్ని పూర్తి చేసుకుని ఇతర పనుల్ని పూర్తి చేసే వీలుంటుందని భావిస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ చాలా కీలకంగా కానుంది. అన్ని సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరి నాటికే థియేటర్లోకి రాజాసాబ్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. మరోవైపు నాగ్ అశ్విన్ మే 9న కల్కి 2898 AD సినిమాని రిలీజ్ చేస్తున్నాడని ప్రకటించారు కనుక దీనిపై పూర్తి స్పష్టత ఉంది. కానీ రాజాసాబ్ రిలీజ్ తేదీపై ఇంకా క్లారిటీ అయితే లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.